వేదాన్ మీడియా ప్రేక్షకులకు ఎవరైతే ఈ న్యూస్ ని తెలియని వాళ్ళకు ఒక 1 minute లో జరిగినట్టు చెప్పే ప్రయత్నం రైట్, ఖచ్చితంగా ఒక మాట చెప్పదలుచుకున్నా మీ వేదాన్ మీడియా తరఫున. ఫస్ట్ మన ధర్మాన్ని కాపాడుకున్న తర్వాతనే మన ప్రొఫెషన్ ని మన ప్రెజెంటేషన్ ఏమున్నా ఫస్ట్ ధర్మం. ఫస్ట్ మన ధర్మాన్ని కాపాడితే తర్వాత మన ప్రెజెంటేషన్ మనం ఖచ్చితంగా చేయొచ్చు. ఆగస్ట్ 27th నుంచి కావచ్చు, లేకపోతే 25th నుంచి చాలా వర్షాలు కురిసినాయి. ఆ ఫ్లోటింగ్ కి వాటర్ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఆ వాటర్ కావచ్చు, దాంతో పాటు గోదావరి నది చాలా వరకు కూడా ఉప్పొంగిపోయింది, ఉగ్ర రూపం దాల్చింది అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ని మరి అమ్మవారు చూసి అమ్మవారు ఒక్కసారి ఇదంతా శుద్ధి చేసి పోదామని చెప్పేసి అనుకుందా, లేకపోతే బాసరాలు అన్న చెప్తున్నా నేను, దాదాపు 1973 1983లో ఈ రకంగా ఫ్లోటింగ్ వచ్చింది, ఒక గోదావరి తల్లి ఉగ్రరూపం దాల్చింది అని చెప్పేసి మాకు మాట్లాడడం జరిగింది. యాక్చువల్లీ నిజామాబాద్ బార్డర్ లో ఉన్నటువంటి ఏకైక గ్రామం ఎంచా గ్రామం నుంచి నేను స్టార్ట్ చేసిన. ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి, రైతన్నలు ఏ రకంగా నష్టపోయారు. ఎప్పుడైతే జ్ఞాన సరస్వతి అమ్మవారి హోటల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేసే టైంలో నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక 4 యువకులు మాకు చెప్పడం జరిగింది, అన్న వాళ్ళు తాగుతా ఉన్నారు, ఇక్కడ టెంపుల్ ఉన్నది, మన దేవాలయాల్ని మనం కాపాడకపోతే ఎవరు కాపాడుకుంటారు, మళ్ళా దాంట్లో ఉన్నది మన హిందువులు.